లోపలికి రావచ్చుగా. మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా. ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు? రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే, అది ఈ రోజు కుదిరింది. సుహాసిని, నువ్వు ఆ నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావేంటి? చిన్నప్పుడు ఉప్పు ఉప్పనే అతని వీపెక్కి తిరిగేదాన్ని, ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను. నువ్వు వాడితో తిరిగితే మన పరువేం కావాలి? నాగరాజ్ అంత పరువు తక్కువ పనేం చేయలేదే. పెళ్లి కావాల్సిన దానివి, నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ బావని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ బ్రెయిన్ ఏమన్నా చెడిపోయిందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అక్కని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇంక పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది. కోట్లు సంపాదించాను, వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందుకు తను ఒప్పుకుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ రెండో పెళ్ళంగా రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? నేను లా చదువుకుంటున్నాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకో. అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను. బీ కేర్ఫుల్. ఏంటంగులు ఎక్కడి వరకు వచ్చింది? రావయ్యా, ఎలాగైతే నేను మొత్తానికి మీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడే నా పెళ్లికి తొందరే ఉంది అంకుల్. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, పైగా వెనకాల చెల్లెలుందిగా. అంటే నీ చెల్లెలు పెళ్ళే ఇంతవరకు చేసుకోవా? అయితే నేను ఇంకెవరైనా చేసుకుంటా. చేసుకుంటా? చేసుకో. ఇదేమిటి పెళ్లి క్యాసెట్లో రాస్తారోకో వస్తుంది? ఓ, ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. జగదీష్ ఎక్కడా? హోమ్ మినిస్టర్ గారింటికి వెళ్ళారు. తప్పకుండా అలాగే సార్. నాగా వస్తున్నాడు సార్. జగదీష్, ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళి. రావయ్యా, రా రా రా. సీఎంతో మీకు మీ రాజకీయాలకు దండమని వెళ్ళిపోయావంట. నువ్వు ఉదయించే సూర్యుడు అయ్యా. నువ్వు అలిగితే రాజకీయానికే గ్రహణం పడుతుంది. అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు సార్. అరే, మర్చిపోయాను. అందరం వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనంగా ఉందాం. జగదీష్ ఎక్కడా? ఎందుకు? వాడు మా నాన్నని చంపాడు. ప్రూఫ్ ఉందా? మా నాన్నని వాడు ఎలాగైతే చంపాడో అలాగే వాడిని చంపి ఇదే ప్రూఫ్ అని నిరూపిస్తా. ఏంట్రా ఆయన బెదిరిస్తున్నావు? ఇలాంటి చెత్త లీడర్ల చెప్పు చేతుల్లో చెప్పు కింద బ్రతుకుతూ స్టూడెంట్స్ పరువు తీస్తున్నా నువ్వు మాట్లాడకు. లెక్కు ముందుకు పడిందో చిన్నప్పుడు తాగిన ఒక్క పాలు కక్కిస్తా. నువ్వు ఒక హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నావు. లెఫ్ట్ సైడ్ రౌడీల్ని, రైట్ సైడ్ గుండాల్ని పెట్టుకుని కేజీ లెక్కన మాంసం పెట్టించి లీటర్ లెక్కన మందు కొట్టించి మామూలు మనుషుల్ని రౌడీలుగా తయారు చేసే నువ్వు హోమ్ మినిస్టర్ వా? నేను తలుచుకున్నానంటే సెక్యూరిటీ లేకుండా సెంటీమీటర్ కూడా కదలేని వాడివి నువ్వేంట్రా తలుచుకునేది? నేను డిసైడ్ అయి వచ్చింది వాడిని లేపెట్టడానికి. అడ్డుపడ్డావో నిన్ను కూడా లేపేస్తా.
రాయ్ జగదీష్! నమస్తే సార్. నమస్తే. సార్ మా ఫ్రెండ్ నాగరాజ్ కనిపించట్లేదు. పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాం. నాగానా? అవును సార్, స్టూడెంట్ యూనియన్ లీడర్ నాగరాజు. అతన్ని మేము అరెస్ట్ చేయలేదే. లేదు సార్, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఏ లోపలికి వెళ్తారా? వెళ్తాం సార్. రేయ్, ఇంకో స్టేషన్కి వెళ్దాం. వస్తాం సార్. రేయ్, అని తెలిసిందా? లేదురా, ఏమైపోయాడు రేడు? ఒరేయ్, నాకు పోలీసుల మీద అనుమానం రా. వాళ్ళే ఏదో చేసుంటారు. మీరు రండమ్మా. సార్, ఈవిడే నాగరాజ్ అమ్మగారు. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. సార్, వారం రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు. పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ స్టేషన్కు వెళ్ళి అడిగినా లేడంటున్నారు. వాడు ఏమైపోయాడనని మాకు భయంగా ఉందండి. మాకు వాడు ఒక్కడే ఆధారం. వాళ్ళ నాన్నగారు కూడా పోయారు. మీరంటే వాడికి చాలా అభిమానం. మీకోసం వాడు ఏమైనా చేస్తాడు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు 3 రోజులు భోజనం కూడా చేయలేదండి. వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు సార్, తట్టుకోలేదు సార్. మా అన్నయ్య మాకు ఇప్పించండి సార్, కావాలంటే ఈ ఊరిలో వెళ్ళిపోతాం. కంగారు పడకండమ్మా,
ఈరోజు నాగరాజు కోర్టుకు హాజరు కావాలి. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను. మీ అబ్బాయికి ఏం కాదు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను హామీ ఇస్తున్నాను. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. జరిగిన ప్రాణ నష్టానికి ధర్నాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు వారి సమక్షంలో చెప్పాడు. అదీ కాక మీరతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. కానీ అతను కోర్టులో హాజరు కాలేదు. ఏమయ్యాడో తెలియదు. కాబట్టి మీరే అతన్ని ఏదో చేసి ఉంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది? సీఎం రాజీనామా చేయాల్సిందే. సీఎం 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 సీఎం. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తాయి. విద్యార్థి నాయకుడు నాగరాజు కోర్టులో హాజరు కాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయుడు గారి కారణమని, అందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు కాసయ్య గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని పోడియం దగ్గర బైఠాయించారు. మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్. నేను నా పార్టీ ఎమ్మెల్యేలు 32 మంది. ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ. ఇదిగోండి. సపోర్ట్ని ఫ్రీ అనకూడదు, బేషరతు అనాలి. ఇలా లిస్టులు అప్పచెబితే చాలదు. కనీస మద్దతు కోసం కావలసిన 148 మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి. అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అట్లాగేనండి. ఇక పని మీద ఉంటాం. హలో, బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. ఏంటి గొంతు అదోలా ఉంది? జలుబు చేసిందా? అవునమ్మా, మా టీవీలో ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది. ఒక సన్నివేశం ముగింపు కోసం నన్ను అడిగారు. నువ్వేమన్నా సలహా చెప్తావేమోనని ఫోన్ చేశాను. ఏ సీరియల్ నాన్న? తండ్రి కూతుళ్ళ కథ, కొత్త సీరియల్. కూతురు భర్త తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి చంపేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలుస్తుంది. ఈ సంగతి చట్టానికి చెప్పాలా వద్దా? అదేంటి నాన్న, హత్య గురించి చెప్పకపోతే ఎలా? చెబితే కన్న కూతురు పసుపు కుంకాలు పోతాయి కదమ్మా. తప్పు నాన్న. కూతురు పసుపు కుంకాల గురించి అధరాల